కోరుతా ఉన్నాను. పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాదాపు 100 పేజీల పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాల తర్వాత రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉన్నదో చాలా వివరించే ప్రయత్నం చేసిండ్రు. బాధ ఏమనిపిస్తున్నదంటే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రాష్ట్రంలో రైతులు ఎన్ని పంపు సెట్లయితే వాడుతుండేనో తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాల తర్వాత కూడా గన్నే పంపు సెట్లు రైతులు వాడుతున్నారు. నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు, మేము చాలా గొప్పగా చేసినాం, ఈ పక్క గోదావరి ఆ పక్క కృష్ణ దాదాపు 90% పనులు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర రైతులంతా కూడా సంబరపడే విధంగా మేము అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే ప్రయత్నం చేసింది. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారు, మేమేం తక్కువ చేయలేదు, 2 ఏళ్లలో మేము కూడా చేయాల్సిన కార్యక్రమాలు చాలా చేసినాం వారు చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఇటుపక్క టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10 ఏళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు, ఇంత గొప్పగా ఈ రాష్ట్రంలో ఆయకట్టు అభివృద్ధి జరిగితే 2014లో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రైతులు ఎన్నైతే పంపు సెట్లు వాడుతుండేనో మళ్ళా గన్ని పంపు సెట్లు ఇప్పుడు కూడా వాడితే ఈ ఆయకట్టు అంతా ఎక్కడ అభివృద్ధి చెందింది? వాళ్ళు చేసిన గొప్పతనం, మీరు చేసిన గొప్పతనం అక్కడ ఏ రాష్ట్రానికి వెళ్ళింది? ఈరోజు అధ్యక్ష, గోదావరి కృష్ణ జలాల మీదనే కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల మీద ఈ సభలో చర్చ జరగాల. ఎందుకు తెచ్చుకున్నాం అధ్యక్ష మనం తెలంగాణ? నీళ్ల కొరకే కదా. మన బాధంతా ఆ రోజు ఉద్యమ సమయంలో ఏం మాట్లాడాం అధ్యక్ష? నీళ్ళు వస్తాయన్నాం, నిధులు వస్తాయన్నాం, నియామకాలు జరుగుతాయని అన్నాం. నీళ్ళు ఎటువరియో కనిపిస్తలేవు. ఇక నిధుల సంగతి అచ్చుడు దేవుడు ఏది అడిగినా కూడా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటున్నారు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాం. అసలు 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ నీళ్ల కొరకైతే ఈ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామో 12 సంవత్సరాల తర్వాత ఈ సభలో ఈ రకమైనటువంటి చర్చ జరిగేటటువంటి పరిస్థితి వస్తుందని ఈరోజు కూడా ఊహించలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను అంకెల జోలికి పోను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పిండ్రు. గతంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గురించి కానీ 2004లో 2వ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ గురించి కానీ నేను వాటన్నిటి గురించి చర్చలో లోతుకెళ్ళా. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇటు గోదావరి పరివాహక ప్రాంతం కానీ కృష్ణా పరివాహక ప్రాంతం కానీ సమానంగా గొప్పగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత గత పాలకుల మీద ఉండే, ఈరోజు పాలిస్తున్నటువంటి పాలకుల మీద కూడా ఉన్నది. కానీ అధ్యక్ష, జరిగిందేవి? ఒక పక్క దాదాపు 8.5 లక్షల కోట్ల అప్పు, కానీ ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. మరి దేని కొరకు జరిగింది అధ్యక్ష అంత అప్పు? ఒక పక్క ఏం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ, ఒక ప్రాజెక్టుకి ఏమో 36,000 ఎకరాల ఇంకా భూసేకరణ చేయాల్సినటువంటి పని ఉన్నది. 46,000 ఎకరాల భూసేకరణ చేసే ప్రాజెక్టు కేవలం 10,000 ఎకరాల భూసేకరణ జరిగి ఇంకా 36,000 ఎకరాల భూసేకరణ జరగాల్సిన్నా, కానీ చెప్పే మాటలలో ఏం చెప్పారు అధ్యక్ష? 92% పనులు పూర్తి చేసినామన్నారు. ఎట్లా ప్రాజెక్టు ఆకాశంలో కట్టినరా? భూసేకరణ చేయకుండా 96% ఆ ప్రాజెక్టుని ఎట్లా పూర్తి చేయగలుగుతారు? అంటే అసలు తెలంగాణ ప్రజలు మేము ఏం చెప్పినా ఈ శాసనసభలో ఇంటారేమో, వాళ్ళకు మిగతా టెక్నికల్ విషయాలు వాళ్ళకేం అర్థమని అనుకుంటున్నామో, కానీ ఈ రకమైనటువంటి సభలోని ఇంత గందరగోళమైనటువంటి మాట్లాడే మాటలు ఈ సభ నుంచి విన్న తర్వాత చాలా బాగా అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, రాజోలు బండ డైవర్షన్ స్కీమ్లో భాగంగా తుంగభద్ర ద్వారా పాలమూరుకు నీళ్లు రావాలి. ఉద్యమ కాలంలో ఎంతో గొప్పగా మాట్లాడిన కేసీఆర్ గారు, ఆర్డీఎస్ నీళ్లు రాకుంటే, ఆంధ్ర వాళ్ళు ఆర్డీఎస్ని అడ్డుకుంటే బాంబులు పెట్టి పేల్చైనా సరే పాలమూరుకు నీళ్ళిచ్చే బాధ్యత నాది అని ఈనాటి మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు 10 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ప్రజలు గుర్తు చేసుకుంటే ఏం జరిగింది 10 ఏళ్ళు అనేది బాగా అనిపిస్తున్నది అధ్యక్ష.
కృష్ణానదిపై ఉన్న మొదటి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోని నీటిని వినియోగించుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు విఫలమైందని స్పష్టంగా భారతీయ జనతా పార్టీ చెప్పింది. 2014 కంటే ముందు 2014లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా జూరాల చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తామన్నారు. తర్వాత దాన్ని జూరాల పాకాల అన్నారు. తర్వాత దాన్ని ఊసేయలేదు. రకరకాలుగా కృష్ణానదిపై ఉన్న భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వారి బాటలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తున్న మాట నిజం కాదా అధ్యక్ష? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఆ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో సజ్జిపుల్ పూర్తిగా మునిగిపోయి ఆ పథకం ఆగిపోతే గత ప్రభుత్వం రిపేర్ చేయించలేదు. పోనీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 ఏళ్ళు అయింది కదా, ఈ ప్రభుత్వం కూడా రిపేర్ చేయించలేదు. జరిగిన నష్టానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 రాజకీయ పార్టీలు బాధ్యత కాదా అధ్యక్ష? పాలమూరు రంగారెడ్డి పథకం శంకుస్థాపన సందర్భంగా కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. పక్కనున్నటువంటి కాంట్రాక్టర్ని పిలిచి కేసీఆర్ గారు ఆ రోజు ఏమన్నారు? ఏమయ్యా, ఈ ప్రాజెక్టు నువ్వే కడుతున్నావా? ప్రాజెక్టుతో పాటు నాకు కూడా ఒక రూమ్ కట్టించు, నేనుండి 2 రోజులకు ఒకసారి ఇక్కడికి వస్తా, నువ్వు కట్టించేటటువంటి రూములనే ఉంటా, కేవలం నువ్వు ప్రాజెక్టు కడితే కుదరది, నాకు కూడా ఒక రూమ్ కట్టియాలా, నేను ఇక్కడనే ఉండి ఈ ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత నాది అన్నాడు. కానీ ఏమైంది అధ్యక్ష? ఇప్పటికీ ఆ ప్రాజెక్టుకు అతిగతి లేకుండా పోయింది అధ్యక్ష. ఎన్టీ రామారావు గారి కాలంలో చర్చ మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారి కాలంలో మొదలైనటువంటి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నల్లమల అటవీ ప్రాంతంలో 36 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా శ్రీశైలం నుంచి నక్కలగండి వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు రావాల్సి ఉండే. ఆ ప్రాజెక్టును తట్టిన మట్టిని కూడా తీయలేదు. కేసీఆర్ గారి పాలనలో అన్ని ప్రాజెక్టుల దగ్గర అన్నట్టే ఇక్కడ కూడా కుర్చేసుకొని కట్టిస్తా అన్నాడు. ఇక ప్రాజెక్టుకు ఒక కుర్చీ. అంతేకాకుండా అధ్యక్ష, ఆ సొరంగం దవ్వేటటువంటి కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో టన్నెల్లో ఇరుక్కుపోయినటువంటి విషన్ 10 ఏళ్లు అట్లనే ఉన్నా దాని కారణంగా మొన్న ప్రమాదం జరిగింది. అంతమంది ప్రాణాలు పోవడానికి గత పాలకులు, ఇప్పుడున్నటువంటి పాలకులు బాధ్యత కాదా అధ్యక్ష? బీఆర్ఎస్ వల్లనైతే పాలమూరుకు అన్యాయం జరిగింది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ 2023లో మా పాలమూరు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందని అక్కడి ప్రజలు సంతోషపడ్డారు. నిర్లక్ష్యానికి గురైనటువంటి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఊరికి చాలా దగ్గర ఉన్నది. ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అక్కడ ప్రజలు కలలు కంటున్నారు. కానీ 2 ఏళ్ళు అయ్యింది సార్, మేము 10 నిమిషాలలో చేస్తాం. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఎస్ఎల్బీసీ టన్నెల్ మార్క్స్ అట్లా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని దానికోసం పనిచేసింది. ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి పనులు కానీ, లేకపోతే కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించి కానీ ప్రత్యేకంగా రివ్యూ చేసి ప్రయారిటీగా తీసుకొని వాళ్ళు ప్రతి నెల బిల్ రేజ్ చేస్తే ఆ బిల్ క్లియర్ చేయండి అని వారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ మంత్రి గారు కంటిన్యూస్గా రివ్యూ చేసుకుంటూ వచ్చారు. ఆ బిల్లులు కూడా అట్లాగే చేసుకుంటూ వచ్చాం. వాళ్ళదే ఆలస్యం తప్ప ఎవరిది ప్రభుత్వం తరఫు నుంచి క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ. శంకర్ అధ్యక్ష, ఆ పాలమూరు రంగారెడ్డిలో ఉన్నటువంటి డిండి కథ చెప్పాలంటే సమయం కొంత చాలా ఎక్కువ అవసరమవుతుంది అధ్యక్ష. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలైనటువంటి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల ప్రజలు ఈ డిండి పూర్తయితే పుష్కలంగా సాగునీరు అందుతుందన్న ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కాలంలో మొదలై కేసీఆర్ గారి పాలన పూర్తయినా, రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చి 2 ఏళ్ళైనా ఇప్పటికీ భూసేకరణ పూర్తి కాలేదు. ప్రాజెక్టులో చెంబెడు నీళ్లు కూడా రాలేదు. దీని పట్ల నిర్లక్ష్యం వహించింది ఆనాడు బీఆర్ఎస్, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కావా.
డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో సాగునీటిని ఇస్తానని కేసీఆర్ కాలంలో పని మొదలుపెట్టి 10 సంవత్సరాలైనా ఇప్పటికీ దానికి అతీగతి లేదు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వద్ద బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకోవాల్సినటువంటి 811 టీఎంసీల నీటిలో 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకునే విధంగా ఒప్పుకుంటూ సంతకం చేసిన మాట వాస్తవమని ఈరోజు ఉత్తరాల ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా క్లియర్గా క్లారిఫికేషన్ చెప్పారు. మరోపక్క ఏం చేశారు అధ్యక్ష, అదేదో కేంద్ర ప్రభుత్వం తప్పిదం అన్నట్టు కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా వీళ్ళేమో సంతకాలు పెట్టుకుంటారు, వీళ్ళేమో దావతులు చేసుకుంటారు, వీళ్ళేమో అన్ని రకాలుగా ఇచ్చుకాలు పుచ్చుకాలు చేసుకుంటారు. ఈ రకంగా చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన అని గొప్పలు చెప్పినటువంటి కేసీఆర్ గారు 299 టీఎంసీలకి సంతకం పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఈరోజు సభలో ఉండి జవాబు చెప్పాల్సిన బాధ్యత 10 ఏళ్లు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఉండే. కానీ ఎందుకో మరి వాళ్ళు ఏ రకమైనటువంటి ఆలోచనతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్తలేరో వాళ్ళు సమాధానం చెప్పాల. అధ్యక్ష, తెలంగాణకు ప్రత్యేకంగా కృష్ణా బేసిన్ జిల్లా తెలంగాణకు ప్రత్యేకంగా కృష్ణా బేసిన్ జిల్లాలకు శాపంగా మారిన తొలి ఒప్పందం, దాని గురించి చర్చ జరగాలి అధ్యక్ష. చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అన్ని సవ్యంగా జరిగిపోతాయేమో, ఈ 299 ఏంది, ఈ లెక్కలేని మాకు నీళ్లు రావాలని రైతులు ఆలోచిస్తారు తప్పితే ఈ అంకెల గురించి రైతులు ఆలోచించరు. ఈ అంకెల మీద చర్చ జరగాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 23 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఆనాటి ప్రభుత్వం ఏ రకంగా రైతులని మోసం చేసిందో ఈ సభలో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, రీడిజైన్ పేరుతో తుమ్మిడిగట్టి నుంచి మేడిగడ్డకు లొకేషన్ మార్చినట్టు పాలమూరు రంగారెడ్డి విషయంలో కూడా అదే పంతాను గత ముఖ్యమంత్రి గారు అనుసరించారు. చాలా మంది మేధావులు కృష్ణా నీళ్లను మనం జూరాల నుంచి లిఫ్ట్ చేస్తే తక్కువ ఖర్చుతో తక్కువ దూరంతో పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు అందించే అవకాశం ఉందని చెప్పినా వినకుండా దాన్ని శ్రీశైలం బ్యాక్ వాటర్కు మార్చింది. అధ్యక్ష, శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ప్రతిరోజు 4 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేస్తామని ఈ ప్రాజెక్టులో నార్లాపూర్, ఏదుల, బట్టెం, కరివేనా, ఉద్దండాపూర్, లక్ష్మీదేవిపల్లి ఇన్ని రిజర్వాయర్ల ద్వారా నీళ్లు ఇస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ఏం ఒరగబెట్టిందో ఈ తెలంగాణ సభలో తెలంగాణ ప్రజలకు వివరిస్తే బాగుంటుండే అధ్యక్ష. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలుస్తుండే. 35,000 కోట్లతో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 27 ఎకరాలకు కూడా నీళ్లు ఇయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు ఉన్నదంటే ఏ రకంగా నిర్లక్ష్యానికి గురైందో మనం అర్థం చేసుకోవచ్చు. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 4 ఉమ్మడి జిల్లాలకు నీళ్ళిచ్చే సంగతి దేవుడెరుగు. గత ప్రభుత్వ పెద్దల స్వార్థమా ఇంకేమైనా లారుచా ఏవో తెలియదు కానీ ఆ ఇంటెక్ విల్ డిజైన్ మార్చి ఓపెన్గా ఉన్న దాన్ని అండర్ గ్రౌండ్కు మార్చడం వల్ల పక్కనే ఉన్న కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రమాదానికి గురైంది. అండర్ గ్రౌండ్లో సర్జిపూల్ నిర్మాణం వల్ల ఆ వైబ్రేషన్తో అతి దగ్గరలో ఉన్న కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సర్జిపూర్కు క్రాక్స్ వస్తాయని ఆనాటి ఎంతో మంది ఇంజనీర్లు గత ప్రభుత్వానికి హెచ్చరించినా పెడచెవిన పెట్టి మేమే మేధావులమని మాకు తెలిసిందే చేస్తామని ముందుకు పోయి కల్వకుర్తిని కూడా ముంచిన మాట వాస్తవం కాదా? అధ్యక్ష, నేను ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నా. గత ప్రభుత్వం వాళ్ళ తప్పుల వల్ల కల్వకుర్తి సర్జిపూలు మునిగిపోయింది, మోటార్లేవి పనిచేస్తలేవు. కానీ మీరెందుకు ఇప్పటి వరకు వాటిని రిపేర్ చేస్తలేరో సమాధానం చెప్పాలా? అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి భాగంగా ఉన్న ఒక్క రిజర్వాయర్ పూర్తి కాలే, అదనంగా 1 ఎకరానికి నీళ్లు రాలే, నిధులు మాత్రం 1000 కోట్లు ఖర్చు అయిపోయినాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్మించాలనుకున్న గట్టు లిఫ్ట్ ఇరిగేషన్, 9 లిఫ్ట్ ఇరిగేషన్లు ఎక్కడున్నాయో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అధ్యక్ష, పాలమూరి రంగారెడ్డితో రైతులకు నీళ్లు పారకపోగా గత ప్రభుత్వ పెద్దల ఇళ్లకు భారీగా నిధులైతే పారినాయని అది సోషల్ మీడియాలో
ఏ రకమైనటువంటి ఇప్పటికీ వార్తలు వస్తున్నాయో మనమంతా కూడా ఒకసారి గమనించాల. అధ్యక్ష, ఆ రోజు మిగులు బడ్జెట్తో ఈ మాట చెప్పాలంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఆ రోజు మిగులు బడ్జెట్తో వేరుపడ్డ మనం పరిస్థితి గిట్లుంటే అప్పులతో బయటపడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో కృష్ణానది నీటిని రాయలసీమకు తరలించడానికి సిద్ధమై మన సంగమేశ్వరం దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించింది. రోజుకు 6 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేసే కెపాసిటీ ఆ ప్రాజెక్టుది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెపాసిటీ విపరీతంగా పెంచేసి యథేచ్ఛగా నీటిని తరలిస్తున్న మాట వాస్తవం కాదా? దీనికి ఆనాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించిన మాట వాస్తవం కాదా? అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ అనేది శ్రీశైలం రిజర్వాయర్ అట్టడుగు నుంచి నీళ్లను గుంజే ప్రాజెక్టు. అది రోజు నీళ్లను లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేస్తే కేవలం కొన్ని రోజుల్లోనే శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అవుతుంది. అదే జరిగితే ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ఎండిపోవడం ఖాయం. ఆ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ బీజేపీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడమే కాకుండా నేరుగా భారతీయ జనతా పార్టీ రైతులతో కలిసి గ్రీన్ ట్రిబ్యునల్ అప్రోచ్ అయిన కారణంగా గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయింది. లేకపోతే కృష్ణానది రాయలసీమకే దారాదత్తం అయిపోయేటటువంటి అవకాశం ఉండే. అధ్యక్ష, గత బీఆర్ఎస్ఏ కాదు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలో కూడా కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ముఖ్యంగా 2004-2014 మధ్య ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నీటిని పోతిరెడ్డిపాడు గుండా రాయలసీమ ద్వారా పెన్నా బేసిన్కు తరలిస్తున్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. అధ్యక్ష, తెలంగాణ సాధించుకున్నదే నీళ్ల కోసం. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ళు కాంగ్రెస్ పాలన. మనం సాధించింది ఏమిటి అధ్యక్ష? అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే అసెంబ్లీలో స్క్రీన్లు పెట్టిండ్రు. రాష్ట్ర ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిండ్రు. టీవీల్లో అసెంబ్లీని చూసిన ప్రజలంతా నిజంగా ఈ ప్రాజెక్టును కడుతున్నారు అనుకున్నారు. కానీ జరిగిన విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నాం. 2023లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు పైబడింది. మరి వాళ్ళు సాధించింది ఏమిదో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సభకు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలా? అధ్యక్ష, వాళ్ళు స్క్రీన్లు పెట్టిండ్రు, అసెంబ్లీలో వీళ్ళు కూడా స్క్రీన్లు పెట్టిండ్రు. స్క్రీన్ల మీదనే నీళ్లు వాడుతున్నాయి అధ్యక్ష. స్క్రీన్ సైజులు కాదు, వాళ్ళు ఎంత గొప్పగా చూపించారు, అంతకన్నా క్లారిటీగా మీరు చూపించేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. మీరు స్క్రీన్లు పెట్టి సినిమాలు చూపిస్తున్నారు, స్క్రీన్ల మీదనే నీళ్లు వారిస్తున్నారు తప్పితే ఎక్కడ ఏ రైతు చేనులకు ఒక్క చుక్క నీరు రాలేదు. ఎందుకు ఇప్పటి వరకు అదనంగా ఎకరం సాగునీరు పారుతలేదో ఈ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల. అధ్యక్ష, మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కృష్ణానదిని రాయలసీమకు తరలించి ఇప్పటికే నిర్మించబడ్డ ఎస్ఆర్విసి ప్రాజెక్టుతో పాటు హంద్రినీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టులను దాదాపు పూర్తి చేసుకుని వాళ్ళు నీరు వారించుకుంటే మనం మాత్రం అసెంబ్లీలో స్క్రీన్లు పెట్టుకొని రాష్ట్రంలో అయిన అప్పుల మీద, చేసిన తప్పుల మీద, రాని నీళ్ల మీద చర్చించుకుంటున్నాం. ఇదా తెలంగాణ తెచ్చుకున్నది? మనం తెచ్చుకున్న అభివృద్ధి దీని కొరక 1200 మంది అమరులైంది దీని కొరక. ఒక్కసారి ప్రభుత్వం సార్ ప్రధాన ప్రతిపక్షాన్ని మాట్లాడేకుంటే ఎట్లా? చాలా మంది సభ్యులు సార్ చాలా మంది సభ్యులు ఉన్నారు. వినండి మీ అధ్యక్ష ముగియండి తొందరగా. అధ్యక్ష, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తెమ్మని పాలమూరు ప్రజలు పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ బిల్లుకు ఓటేయకపోయా, పాలమూరుకు నీళ్లు ఇయ్యకపోయా. ఏం పాపం చేసిండ్రు పాలమూరు ప్రజలు? ఆ మాజీ ముఖ్యమంత్రి గారు పాలమూరు ప్రజలకు అన్యాయం చేసిండని 2023లో పాలమూరు బిడ్డ, నల్లవల బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిండ్రు. పక్క జిల్లా నాయకుడి వల్ల అన్యాయం జరిగిందని, మరి సొంత జిల్లా నాయకుడి వల్ల న్యాయం జరుగుతుందని ఆశించడంలో పాలమూరు ప్రజలకు తప్పు లేదు. కానీ 2 ఏళ్లలో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లా ప్రజలకు ఒరిగిందేమిటి?
ఏం పాపం చేసిండ్రు అక్కడి ప్రజలు? ఒక పక్కన ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. మిగులు బడ్జెట్తో వేరుపడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కానీ అటు కాళేశ్వరం వల్ల కానీ ఇటు పాలమూరు రంగారెడ్డి వల్ల కానీ అదనంగా 1 ఎకరానికి కూడా సాగునీరు అందలేదు. అధ్యక్ష, ఇప్పటికైనా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టుకు కాలమరిపితి పెట్టుకొని ఆర్థికపరమైన వనరులను ఎట్లా సమకూరుస్తారో స్పష్టంగా సభలో చర్చ జరగాల. పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అధ్యక్ష, చివరిగా ఒక నిమిషం అధ్యక్ష, ఒక పక్క అధ్యక్ష, కేవలం కృష్ణా కాదు అధ్యక్ష, గోపు పరివాహక ప్రాంత ప్రజలు సంతోషంగా లేరు అధ్యక్ష. 5 నిమిషాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాధ గురించి